ఈ మధ్యన రాజకీయ పార్టీలకు పత్రికలు వంత పాడుతూ పత్రికలే పత్రికల మీద యుద్ధం చేసుకుంటున్నాయి. వారు ఒక రకంగా అయితే ఈ వారిలో మీది రోత పత్రిక అంటే మీది రోత పత్రిక, మీరు రోతరాతలు రాస్తున్నారంటే మీరు రోతరాతలు రాస్తున్నారు. అసలు ఎవరిది రోత పత్రిక? అసలు రోతరాతలు ఎవరు రాస్తారు? అంటే ఇక్కడ జర్నలిజం విలువలు అనేవి పక్కన పెట్టేసామని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటున్నారా? రోతరాతలు రాస్తున్నారు అంటే అక్కడ జర్నలిజం విలువలు లేనట్టే. అంటే ఒక అపోహలు, ఆరోపణలు చేయడం వేరు, విమర్శించడం వేరు. లేనిది ఉన్నట్టుగా రాయడం, లేదంటే ఒకరికి అనుకూలంగా రాయడం, ఇది ఖచ్చితంగా వీళ్ళు అనుకున్నట్టు రోతరాతలే అవుతాయి. కానీ ఎవరివి రోతరాతలు అనేది ఇక్కడ తాజాగా విద్యుత్ ఒప్పందానికి సంబంధించి యాక్సిస్ తో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో గత 2 రోజులుగా ఇదైతే నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పత్రిక సాక్షిలో రోతరాతలు రాశారని, లేదు ఆంధ్రజ్యోతిలో రోతరాత రాశారని, వాస్తవానికి ఏం చెప్తున్నది ఏంటంటే అప్పట్లో జగన్ హయాంలోనే యాక్సిస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. 2022లో యూనిట్ అప్పుడు ₹5.12కి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీన్ని ₹4.60కి బాబు సర్కార్ వచ్చాక తగ్గించిందట. వైసీపీ ఒప్పందంతో పోలిస్తే 52 పైసలు యూనిట్ దగ్గర ఆదా చేశారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. జీఎస్టీ కింద ఏటా మరో ₹784 కోట్ల మిగిలింది అనేది. ఇలాంటి కీలక అంశాలు దాచిపెట్టి సాక్షి తప్పుడు కథనాలు రాసింది అనేది నిస్సిగ్గుగా రాతలు రాశారు. 2022లో అసలు వైసీపీ హయాంలోనే వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని ఇప్పుడు యాక్సిస్ పేరు మీద ఎందుకింత యాగి చేస్తున్నారు అనేదే ఇక్కడ కీలకమైన అంశం. వాస్తవానికి వీళ్ళ వెర్షన్ ఏంటంటే 2022లో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్కి ₹5.12 చొప్పున కరెంటును కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. కానీ సంస్థ యూనిట్ సిద్ధంగా లేకపోవడంతో విద్యుత్తును తీసుకోలేదు. అనంతరం యాక్సిస్ సంస్థ బిల్డింగ్ బ్యాలెన్సింగ్ అలాగే బ్యాంకింగ్ BBB విధానంలో 400 మెగావాట్లతో కూడిన సౌర విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ SPDCL యాక్సిస్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం తర్వాత ప్రజాభిప్రాయ సేకరణతో పాటు విద్యుత్ నియంత్రణ మండలి లో విచారణ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 2న యాక్సిస్ నుంచి యూనిట్కి ₹4.60 చొప్పున విద్యుత్ కొనాలని ఏపీ SPDCL ERC ఆదేశించింది. ఇక్కడే కీలకమైన అంశం. ₹5.12 చొప్పున ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో వాళ్ళతో పోలిస్తే 52 పైసలకు మేము తగ్గించి తీసుకున్నాం అనేది కదా వీళ్ళు చెప్తున్నది. ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ వాళ్ళు అప్పట్లో అసలు వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ విద్యుత్ అయితే తీసుకోలేదు అనేదే. పైగా ఇక్కడ ఏంటంటే సంస్థ యూనిట్కి సిద్ధంగా లేకపోవడంతో తీసుకోలేదు అనేది. అంటే వీళ్ళే చెప్తున్నారు కదా. అందులో ఏం చేశారు? అసలు యాక్సిస్ నుంచి విద్యుత్తు ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ నిజంగా ₹5.12కి, కానీ ఆ విద్యుత్ తీసుకోలేదే. విద్యుత్తు తీసుకుని ఒకవేళ ఆ ఒప్పందం ఓకే అయితే అప్పుడు అక్కడ వాళ్ళకంటే వీళ్ళే బెటర్, తక్కువ తీసుకున్నారు. అది రద్దయిపోయింది. అసలు ఆ ఒప్పందమే లేదు. 2022లో జరిగింది అది. ఇప్పుడు మళ్ళీ తాజాగా వీళ్ళ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు జగన్ హయాంలో దానికి దీనికి సంబంధం ఏంటి? ఇందులో ఎవరు రోతరాతలు రాస్తున్నారు? ఎవరిది రోత పత్రిక? అనవసరంగా జర్నలిజం విలువలను దిగజారుస్తున్నాయి 2 పత్రికలు కూడా.